హాయ్. హలో. హౌ ఆర్ యూ? హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? చూడండి, మంచి బ్యూటిఫుల్ రిసార్ట్లో ఉన్నాము. చాలా అందమైన రిసార్ట్. చూడండి, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా. సో ముఖ్యంగా రీజన్ ఏంటంటే రిసార్ట్లో ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ అయితే నేనైతే ఇక్కడికి వచ్చాను. ఆ ఫంక్షన్ ఏంటంటే బామ్మగారి బర్త్డే. ఇక్కడ మన బామ్మకి బర్త్డే చేస్తున్నారు. అంటే మన సైడు మరి ఆంధ్రాలో అయితే ఇలాంటి బర్త్డేస్ ఉన్నాయో లేవో నాకైతే ఐడియా లేదు, కానీ ఇక్కడ 100 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి బర్త్డేలు చేస్తుంటారు. సో ఇప్పుడు బామ్మకైతే 97 ఇయర్స్ అయితే ఇప్పుడు ఎండింగ్లో ఉంది. సో అందుకని వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బామ్మకి బర్త్డే చేస్తున్నారు ఈ రిసార్ట్లో. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బాగుంది. ఇలా చేయటం అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ చాలా ప్రాంతాల్లో మనకి చాలా రేర్ అన్నమాట ఇలా పెద్ద వయసుగా ఉన్న వాళ్ళనే బర్త్డే ఫంక్షన్స్ చేయటం అంటే చాలా రేరు. సో నాకైతే కేరళలో ఎక్కువ మంది అయితే చేయట్లేదు. ఇక్కడ కూడా చాలా తక్కువ బాగా చేస్తున్నారు ఈ బర్త్డే ఫంక్షన్స్. సో నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్లైమేట్, ఈ రిసార్ట్ పక్కనే పెద్ద కాలువ. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి లొకేషన్. సాయంత్రం కరెక్ట్ 6 o'clockకి మంచి బ్యూటిఫుల్. ఇప్పుడైతే పార్టీ ఎంటర్టైన్మెంట్ మొత్తం ఉంటుంది ఇక్కడ. బామ్మకి గ్రాండ్గా బర్త్డే ఫంక్షన్స్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయింది. ఇప్పుడే జనాలు కొంచెం కొంచెం వస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ. చూడండి, లైటింగ్ కూడా స్టార్ట్ అయింది. చాలా బ్యూటిఫుల్, అద్భుతంగా ఉంది. బామ్మకి 98 ఇయర్స్ వచ్చాక ఈ గ్రాండ్ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు కదా, వాళ్ళ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ చాలా ఆనందంతో బామ్మకి హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ ఇస్తున్నారు. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వయసులో బామ్మకి ఎంటర్టైన్మెంట్ చేసి బర్త్డే చేస్తున్నారు గ్రాండ్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదైతే వైనా లేకపోతే బ్లాక్ టీయో నాకైతే క్లియర్గా అసలు నాకైతే అర్థం కావట్లేదు. చూడండి, కానీ ఇది హీట్ చేస్తున్నారు. వావ్, ఈ ల్యాంప్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సూపర్గా ఉన్నాయి ఈ చెట్ల కాడ. వావ్, కేక. అద్భుతమైన రిసార్ట్. ఇంకా బామ్మ బర్త్డే స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే జనాలు వచ్చారు, వెయిటింగ్లో ఉన్నారు. చూడండి, అంతా పెద్ద పెద్ద వయసు వాళ్ళు, సిస్టర్స్ వచ్చారు, అందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయింది. ക്ഷണിക്കുന്നു. എല്ലാവരും ഒന്ന് കൈയടിച്ചാൽ നന്നായിരിക്കും. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు బామ్మకి సన్మానం మొదలెట్టారు. ఒక్కొక్కళ్ళు శాల్వా తీసుకొచ్చి కప్పేసి ప్లస్ బొకేలు అందజేస్తున్నారు. చూడండి, హ్యాపీ బర్త్డే బామ్మ, హ్యాపీ బర్త్డే బామ్మ.
చూశారు కదా ఫ్రెండ్స్, బామ్మ ఇప్పుడే కేక్ కటింగ్ అయిపోయింది. సో అదన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అనౌన్స్మెంట్లో ఏం చెబుతున్నారంటే బామ్మ ఎక్కడ జన్మించారు, ఎక్కడ పుట్టారు, ఏ వయసులో ఏ ఊర్లో ఉన్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళ లైఫ్లో ఏమేమి జరిగినాయి, వాళ్ళ పిల్లల్ని ఎలా పోషించుకొని వచ్చారు, ఏంటి అనేది వివరంగా క్లియర్గా మలయాళంలో అయితే చెబుతున్నారు. సో బ్యూటిఫుల్. എൻ്റെ ബർത്ത്ഡേക്ക് പിതാവ് വിഷ് ചെയ്തു. ഒരു വീഡിയോ കോളിലൂടെ പിതാവ് എന്നെ വിഷ് ചെയ്യാൻ വിളിച്ചപ്പോൾ പിതാവ് ഉടനെ പ്രാവശ്യം കണ്ടാൽ മതി, എല്ലാവരും അറിയാം. അപ്പം ഈ ഒരു സംഭവം, ഈ കഴിഞ്ഞ എൻ്റെ ബർത്ത്ഡേക്കുള്ള സംഭവം ഒത്തിരിയേറെ എന്നെ ഒത്തിരി ചിന്തയിലേക്ക് ആഴ്ത്തി. അങ്ങനെ ഞാൻ അമ്മച്ചിയോട് പറഞ്ഞു, അമ്മച്ചി പിതാവ് പറഞ്ഞ സെഞ്ചുറി നമുക്ക് ആഘോഷിക്കാം. അമ്മച്ചിക്ക് വളരെ സന്തോഷമായി സെഞ്ചുറി ആഘോഷിക്കാമെന്ന് പറഞ്ഞപ്പോൾ. അപ്പം അമ്മച്ചി പറഞ്ഞു, അപ്പം ഞാൻ തന്നെ ആലോചിച്ചു, സെഞ്ചുറിക്ക് വേണ്ടി വെയിറ്റ് ചെയ്യില്ല, നമുക്ക് പിതാവ് പറഞ്ഞ സ്ഥിതിക്ക് നമുക്ക് പെട്ടെന്ന് തന്നെ നമുക്ക് ഒരു ബർത്ത്ഡേക്ക് ആഘോഷിക്കാം. പിതാവ് പറഞ്ഞ నాకైతే చిన్న కప్పులో కొంచెం వైన్ ఇచ్చారు, నాటే ఆల్కహాల్. చూడండి. അമ്മച്ചിക്ക് പോകാൻ ഇഷ്ടം. ആ ഒരു അമ്മച്ചി ഇന്ന് വരെ ഒരു സങ്കടം പറഞ്ഞിട്ടില്ല. చికెన్ మసాలా, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్, పరోటా, బిర్యానీ రైస్.